కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరిమివారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడునూ లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగించిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికిని నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొని నిమ్ము. నా ప్రాణమును నేలకు అణగద్రొక్కనిమ్ము. నా అతిశయ స్పందనమును మట్టిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను రక్షించి తిని గదా. యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము అణుచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయవిధిని నీవు నియమించి ఉన్నావు గదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా, జనములకు తీర్పు తీర్చువాడు యెహోవా. నా అతిశయమును బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములలో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతర్ద్రయములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థత హృదయములను రక్షించు దేవుడే. నా కేడమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడి దేవుడు. ఒకడును మళ్ళిన ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టెను. తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా